ఊరంతా తిరిగేలా మాట్లాడుతున్నావు. జంషెద్పూర్ వదిలి ఎక్కడైనా వెళ్ళావరా? నువ్వు అనుకున్నట్టు నేను లక్కీ కాదు. ఇక్కడ రెండు విషయాలే ఫ్రీగా దొరుకుతాయి, ఒకటి గుంపు, ఇంకోటి టెన్షన్. ఎప్పుడు లాస్ట్ మూమెంట్ అయినా ఎందుకు రాయాలా చేస్తున్నావు? ఫ్లైట్ బుక్ చేయడంలో నీ ప్రాబ్లం ఏంటి? జిడ్డుగా ఉండడానికి లిమిట్ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 12 రైట్ సైడ్. ఎక్స్క్యూజ్ మీ, సారీ, ఒక నిమిషం. చెక్ చేస్తున్నాను. సార్ కొంచెం దారి ఇవ్వండి. బోగిని మీరే కొన్నారా ఏంటి? పోయా, ఊరికే ఇబ్బంది పెట్టుకోండి. ఈ బ్యాగ్ మీకు కనిపించలేదా ఏంటి? అడ్డు తప్పుకోండి సార్. మీరు జాలీగా ఉంటారు, నేనే ఇబ్బంది పడాలి. రెస్ట్ తీసుకోవడం గురించి కాదురా, అక్కడ హాస్టల్ రూమ్ని షేర్ చేసుకోవాలి. దాంతోపాటు ఈ సీట్ని కూడా షేర్ చేసుకోవాలి. కాదురా, ఆల్రెడీ ఒకసారి లవ్ వల్ల హార్ట్ బ్రేక్ అయింది కదా. ఇంకో విషయం, నేను ఆల్రెడీ కరెస్పాండెన్స్కి అప్లై చేశాను. కాదురా, నువ్వు దాని గురించి మాట్లాడకు ప్లీజ్. సరేలే, నేను తర్వాత కాల్ చేస్తాను. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. Yes. 31. Yeah, I know. అంటే అది నా సీట్ అని అంటున్నాను. ఇలా ఎలా జరుగుతుంది? చూపించండి. నీ ప్రాబ్లం ఏంటి హీరో? ప్రాబ్లం ఏం లేదు, అది నా సీట్ 31. అలాగా? Is he bothering you by any chance? హలో బ్రదర్, ఇది ఆర్ఏసీ, అందుకే చెక్ చేస్తున్నాను. Can I see your ticket please? మీరు టీసీనా? ఆర్ఏసీ అంటే ఏంటో నాకు తెలుసు. రిజర్వేషన్ అగేన్స్ట్ క్యాన్సిలేషన్. సారీ, ఐ డెంట్ చెక్ మై టికెట్స్ ప్రాపర్లీ. ప్లీజ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, అప్పర్ బర్త్ నాదేనండి, కావాలంటే షిఫ్ట్ అవ్వండి. ఐ విల్ మేనేజ్ ఫర్ యూ. నో థ్యాంక్స్, విల్ మేనేజ్. ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, హెల్ప్ చేయండి సీనియర్స్కి, లేడీస్కి. కానీ ఇంకెందుకు వెయిట్ చేస్తున్నావు? హలో చెప్పు. వద్దు, టైం తీసుకో. డెస్పరేట్గా ఉన్నావు అనుకుంటుంది. ఇప్పుడు కాదంటే ఎప్పుడు కుదరదు. గుర్తుందిగా లాస్ట్ టైం ఏమైంది? Yeah, this kind of people is where everything, but is comfortable or continuity of the continuations. But I think is very comfortable and confidentially and so where are you traveling to? కోల్కతా. హౌరానా? మీరు కోల్కతానా? నేను రౌర్కెలా. You know Rabindra Sangeet, that
హలో అమర్, హలో యోగా, హలో భువన్ బారక్, హలో. టీ టీ వేడి వేడి టీ, వేడి వేడి టీ, గరం గరం టీ అమ్మా. అమ్మాయితో మాట్లాడాలనుకుంటే టీ వాడొస్తాడు. వీడిని జడ్జ్ చేస్తుందిలే. మరి ఇంకేంటి, ఫ్లాట్ వైట్ తాగాలా? టీ టీ గరం టీ, గరం టీ అన్న ఒక టీ ఇవ్వండి. టీ టీ వేడి వేడి టీ, వేడి వేడి టీ, పాల టీ అన్న ఒక నిమిషం అన్న, ఎట్రండి అన్న, మాకు టీ కావాలి. థ్యాంక్స్ అన్న. ఒక టీ ఇవ్వండి. మీరు కూడా తాగుతారా? ఆయనకి ఒకటి ఇవ్వండి. నాకు కూడా ఒకటి ఇవ్వండి. ఎంతైంది? ఇద్దరికి కలిపి 100 అయింది. 100 రూపాయల? ఏంటి ఏమంటున్నారు? రిలాక్స్ ఆన్ మీ. ఈ టీకి మనం ఇవ్వచ్చు. బట్ వై ఆర్ యూ? మేడం నా దగ్గర చిల్లర లేదు. సరే అయితే తీసుకుంటాను. తీసుకుంటాను. ఓకే వై ఆర్ యూ? ఇట్స్ ఓకే అండ్ యు ఆర్ రైట్. ద టీ ఈజ్ వర్త్ ఇట్. టీ అమ్మా, టీ టీ వేడి వేడి టీ. సో ఎక్కడికి వెళ్తున్నారు? టాటా, ఐ మీన్ జంషెడ్పూర్. బై ద వే ఐమ్ తాన్యా. హాయ్ ఆరఫ్. హాయ్. సో ముంబైలో ఏం చేస్తారు? స్టడీ? విచ్ కాలేజ్? విల్సన్. కాస్తేనే ఎగ్జైట్మెంట్ చూపించవచ్చు కదా. ఏ నువ్వు తన నెంబర్ తీసుకున్నావా? లేదు. తన ఫుల్ నేమ్ ఏంటో అడిగావా? లేదు. సోషల్ మీడియా అకౌంట్లో కనెక్ట్ అయ్యావా? కానీ తన సోషల్ ఐడి చెప్పింది కదా. ఎక్కడా? కమాన్ చూపి. ఓకే ఇదిగో చూడు. చూపించు. ఎక్కడా? షోర్గా తెలీదు. షోర్గా తెలీదంటే? షోర్గా తెలీదంటే షోర్గా తెలీదని అర్థం. నువ్వు ఒకటో నెంబర్ దద్దమ్మరా. దద్దమంటావేంటి? నేను అందులో అందరికీ రిక్వెస్ట్ పెట్టాను. తానియా బిస్వాస్, బాగ్చి, బెనర్జీ, బరువా, బోస్ అందరికీ. వీళ్ళలో ఖచ్చితంగా ఎవరో ఒకరే. ఇదేమన్నా లాటరీ టికెట్లోని బుక్లెటా? ఒకటి కాదంటే ఇంకోటి తగలడానికి? అలా ఏం జరగదు. ఏం చేసినా ట్రైన్లోనే చేసి ఉండాలి. రాత్రి అయిపోయింది, కేసు అయిపోయింది. నీ కేసు ట్రైన్లోనే అయిపోయింది. కానీ నాకు ఒక కనెక్షన్ వచ్చింది బ్రో. అంత ఈజీగా వదిలేయలేను. అవును, వదిలే. ఎంత గట్టిగా నమ్ముతావో అంతలా గాయపడతావు. గుర్తుంచుకో. సూపర్ కేర్లెస్. నన్ను ఇరిటేట్ చేయటం ఆపుతావా? నేను చెప్పాను కదా ఫోన్ పోయిందని. స్టేషన్లో 2 hours గా నీకోసం వెయిట్ చేస్తున్నాను తెలుసా? దిగిపోనా? బట్ ఓన్లీ ఆఫ్టర్ ద డీటెయిల్స్. చెప్పు, ఎలా స్టార్ట్ అయ్యింది? తను మాట్లాడాలనుకున్నాడని అర్థమైంది, కానీ కాస్త సిగ్గుపడ్డాడు. అందువల్ల నేనే ఫస్ట్ మూవ్ చేశాను. బై ద వే ఐమ్ తాన్యా. హాయ్ ఆరవ్. హాయ్. నేను అలా చేయటం మంచిదైంది. మా ఇద్దరి మధ్య చాలా విషయాలు కామన్గా ఉన్నాయి. మేం మాటలతోనే మా జర్నీ అంతా గడిపాం. అప్పుడే టీసీ వచ్చాడు. తను వెయిట్ చేయమని అంటాడేమో అనుకున్నాను, కానీ తను ఏమీ చెప్పలేదు. తను నన్ను కలవటానికి రాత్రి వచ్చాడు.
నా లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా అని తెలుసుకోవటానికి చాలా ప్రయత్నించాడు. తన అప్రోచ్ వీక్గానే ఉంది, కానీ తన ఇంటెన్షన్ కరెక్టే. దీన్ని క్లోజ్ చేయి. అయ్యో, ముందు దీన్ని క్లోజ్ చేయి. నాన్న ఏదో సర్ప్రైజ్ ఉందన్నారు, ఏంటా సర్ప్రైజ్? ఎందుకు ఓర్పు కోల్పోతావు? వెళ్ళి గోల్ఫ్ ఆడుకో. పూర్తయ్యాక వచ్చి క్లబ్లో కలు. చెప్పండి డీకోస్టా సార్. నేను ఎంట్రన్స్లోనే ఉన్నాను. నన్ను చూస్తున్నావేంట్రా? నాకేం తెలీదు. పద. ఎలా ఉన్నావు? అమ్మా నాన్న ఇక్కడ లోపల ఉన్నారు. ఏ టుటుల్, అక్కడ ఎవరొచ్చారు చూసావా? వాట్ ఎ సర్ప్రైజ్. లేదు అమ్మా. గౌరీ, నేను మీతో ముందే చెప్పాను కదా, టుటుల్ మన యానివర్సరీకి ఖచ్చితంగా సర్ప్రైజ్ ఇస్తుందని. చూసారా? హియర్ షీ ఇస్. వెయిట్ ఎ సెకండ్. టుటుల్, నువ్వు ఏదైనా చెప్పాలా? సారీ నాన్న, అమ్మా. యాక్చువల్లీ నేను వేరే రీజన్ కోసం ఇక్కడికి వచ్చాను. కానీ మంచిదే కదా, యానివర్సరీ కూడా వచ్చినట్టుంటుంది. మరి ఎందుకని ఇక్కడికి వచ్చావు? ఫర్ వాట్? ఆదిత్య ఇక్కడ పర్ఫార్మ్ చేస్తున్నాడు. సో యాక్చువల్లీ ఐ కేమ్ ఫర్ దట్. అంటే ఒక దెబ్బకి 2 పిట్టలు. ప్రణబ్, యు ఆర్ ఎంకరేజింగ్ హర్. అరే, షీ ఇస్ జస్ట్ 21. ఇట్స్ హర్ లైఫ్. నో. కానీ అమ్మా. సరే, నువ్వు ఎలా వచ్చావు? ట్రైనా? సూపర్. అయితే నువ్వు ఎంజాయ్ చేస్తుంటావు కదా? చాలా ఆపుతారా? టుటుల్, we need to talk. Yes, we should talk. But టుటుల్, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. వెళ్ళు. గోరి వెళ్ళు. You should talk. Yes, you should. నేను దీన్ని ఎంత మిస్ చేస్తానో తెలుసా? ఓహో, ఎందుకైనా కరస్పాండెన్స్? ఆ కాంక్రీట్ జంగల్లో ఒకసారి ఉండి చూడు, అప్పుడేదొక స్వర్గంలానే కనిపిస్తుంది. ఐ డిసైడెడ్ బాస్, ముంబై క్యాన్సల్డ్. వద్దా? పాస్వర్డ్ చెప్పు. నో వేస్. చెప్పు. నో చెప్పు, లేదంటే విసిరేస్తాను. 6969. యాక్చువల్లీ ఇది నాన్నగారి డేట్ ఆఫ్ బర్త్ 6th September 1969. నేనేమన్నా అన్నానా? ఏం చేస్తున్నావు? ఏరా ఆలోచిస్తున్నావు? 12th నేను కల్కట్టా వెళ్ళినప్పుడు ఎన్డీఏ ఎగ్జామ్ రాశాను, గుర్తుందా? అప్పుడు ట్రైన్లో ఒక అమ్మాయిని చూశాను, ఖరగ్పూర్ అమ్మాయిని. అచ్చం బెంగాలీ స్వీట్ లాగా. తర్వాత ఏమైంది? ఖరగ్పూర్ స్టేషన్లో దిగిపోయింది. నువ్వు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నావా? ఎందుకు? డోంట్ ఫర్గెట్ యువర్ బ్యాగ్. యా, ఐ వోంట్. బాయ్ తాన్యా. బాయ్. సో ఐ విల్ కాల్ యూ. యా. ఓకే, బాయ్. టేక్ కేర్. బాయ్.
హలో బమన్ సార్, ఆరవ్ అగర్వాల్. వీ హ్యాడ్ స్పోకన్ ఎర్లియర్. ఓ ఎస్, సిట్. కన్నా, ఒక్కసారి నిన్ను కరెస్పాండెన్స్లో తీసుకున్నారు అంటే నీ రెగ్యులర్ అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుంది. ఒక్కటి మాత్రం నేను బెస్ట్గా చేయగలను, నిన్ను వెయిట్ లిస్ట్లో పెడతాను. సెమిస్టర్ కూడా ఇప్పుడే మొదలవుతుంది, సీట్స్ ఫ్లక్చువేట్ అవుతాయి. ఇంపార్టెంట్ మెసేజా? నో సార్, యాక్చువల్లీ ఎస్ సార్. మీ ఇంట్లో నా అడ్మిషన్స్ గురించి అడుగుతూ ఉన్నారు. ఏమీ బాధపడొద్దని చెప్పు. నువ్వు ఇంకా కరెస్పాండెన్స్ స్టూడెంట్గానే ఇక్కడ ఉన్నావు. అంతవరకు నిన్ను రెగ్యులర్ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి అనుమతిస్తాను. థ్యాంక్ యూ సార్. ఓ ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్. ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే జస్ట్. ఐమ్ సో సారీ, నువ్వు వెయిట్ చేయాల్సి వచ్చింది. లేదు పర్వాలేదులే, చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. నువ్వు కూడా. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మధు, మై రూమ్మేట్. హాయ్. హాయ్. దట్స్ కబీర్. హాయ్. అండ్ దట్స్ అక్షమ్. అక్కడ నలుగురికి టేబుల్ ఖాళీ ఉంది, అక్కడికి వెళ్దాం. అవి నా కోసమేనా? యా, నీకోసం ఫ్లవర్స్ తీసుకొద్దాం అనుకున్నాను. కైండ్ ఆఫ్ మ్యాచెస్. యా. నీకెలా తెలుసు? తెలీదు, తెలిపతి. ఇంకా ఏ సూపర్ పవర్స్ దాచించారు మిస్టర్ ఆరవ్ అగర్వాల్? యూ విల్ ఫైండ్ అవుట్. కమ్. డాగి మీటింగ్ కు పిలుస్తోంది. సేమ్ హియర్. ఓకే, సో ఆర్ రైట్. యా. స్పీకింగ్ ఆఫ్ సూపర్ పవర్స్, ఎవరైనా మూవీ చూసారా? మిలియన్ ఇమ్మోర్టల్. ఏం సినిమా! అందులో ఆ ఫ్యూచర్ చూసే ఆ వ్యక్తి ఉన్నాడు కదా? లేదు టాన్స్, దట్స్ అ టైమ్ డ్రైవ్. హౌ కెన్ యూ సో బ్లాండ్ అబౌట్ మూవీస్? వాట్ అబౌట్ యూ ఆరవ్? ఐ గెస్ యూ మైట్ హ్యావ్ నాట్ సీన్ ఇట్. నేను పెద్దగా మూవీస్ అంతా చూడ. సరే గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? సో ఏమవుతుందంటే అందులో ఒక గాయ్ 10,000 years old. అతనుకున్న సూపర్ పవర్ ఏంటో తెలుసా? ఎవరి సూపర్ పవర్ అయినా ఆయన దొంగిలించగలడు. ఉదాహరణకి నువ్వు ఇన్విజిబుల్ అయితే ఆయన కూడా ఇన్విజిబుల్ కాగలడు. అదే దొంగిలిస్తాడు. ఇదిగో ఈ విధంగా. చూసావుగా, వచ్చి 2 నిమిషాలు కాలేదు, హీరో అంతలో భయపడ్డాడు. ఇక ట్రైన్ మిస్ అయిపోతుందన్న భయం లేదు. తనకు కూడా ఛాన్సెస్ ఉన్నాయిలే. తను ట్రైన్లో లేదన్నదే ప్రాబ్లం. ఎందుకంటే మేడంకి ఇక్కడ ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మనోడే ఎంతో మంచోడు కదా. కమాన్ రా ఆరవ్, ఏదో ఒకటి మాట్లాడు. మ్యూజియం. హలో, గ్రౌండ్ కంట్రోల్ టు మేజర్ టామ్. వెరీ గుడ్ బ్రో. అంటే దీని తర్వాత ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారుగా, అందుకు మ్యూజియం కూడా వెళ్ళొచ్చు అని అనుకున్నాను. యా, వెళ్దాం. అది ఇక్కడ దగ్గరలోనే ఉంది. మ్యూజియం. యా. కుడ్ బి ఇంట్రెస్టింగ్, ఐ డోంట్ నో. యా. లెట్స్ గో అండ్ ట్రై. గైస్ కమ్ ఆన్, ఇదేమైనా స్కూల్ ట్రిప్పా? యు నో వాట్, ఐ లైక్ ఇట్. మీ టూ. యా, వై నాట్? దీని తర్వాత వెళ్దాం. యూ గైస్ కెన్ క్యారీ ఆన్ దెన్. నేను మ్యూజియానికి రాలేను, యు నో ఇట్. ఫైన్ సాక్షం. ఓకే, లెట్స్ ఆర్డర్. యా, లెట్స్ ఆర్డర్. సో మ్యూజియం ఏమైనా రీజన్ ఉందా? ఐ డోంట్ నో, ఐ జస్ట్ లైక్ మ్యూజియంస్. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది.
కానీ ఈ ప్రశాంతత లైబ్రరీలా ఉండదు. బ్రో హియర్ టికెట్స్. సీ యు లేటర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ హిస్టరీ గురించి తెలుసుకోవడం అదొక వేరేలాంటి ఫీల్. బాగుంటుంది. ఇట్ కైండ్ ఆఫ్ టేక్స్ మీ బ్యాక్ హోమ్. మీ ఇంటే నువ్వు మిస్ అవుతున్నావు కదా? ఐ మీన్ ఇంట్లో ఉండడం మాత్రమే ఇష్టం అని అనట్లేదు. ఇట్స్ జస్ట్ దట్ ఈ పెద్ద సిటీలో ఎవ్రీథింగ్ ఇస్ టూ ఫాస్ట్, టూ లౌడ్. ఓకే, నువ్వు మీ ఇంటిని మిస్ అవటం లేదు, నీకు ముంబై నచ్చలేదు. ఐ జస్ట్ డోంట్ లైక్ బిగ్ సిటీస్ ఇన్ జనరల్. ఇక్కడికి వస్తే నా ప్లే లిస్ట్ మారిపోతుంది అండ్ ఐ హేట్ దట్. ఇప్పుడంతా తిరిగేలా మాట్లాడుతున్నావు. జంషెద్పూర్ వదిలి ఎక్కడైనా వెళ్ళావరా? నువ్వు అనుకున్నట్టు నేను లక్కీ కాదు. ఇక్కడ 2 విషయాలే ఫ్రీగా దొరుకుతాయి. ఒకటి గుంపు, ఇంకోటి టెన్షన్. ఎప్పుడు లాస్ట్ మూమెంట్ అయినా ఎందుకు రాయాలా చేస్తున్నావు? ఫ్లైట్ బుక్ చేయడంలో నీ ప్రాబ్లం ఏంటి? జిడ్డుగా ఉండడానికి లిమిట్ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 12 రైట్ సైడ్. ఎక్స్క్యూజ్ మీ, సారీ, ఒక నిమిషం. చెక్ చేస్తున్నాను. సార్ కొంచెం దారి ఇవ్వండి. బోగిని మీరే కొన్నారా ఏంటి? పోయా, ఊరికే ఇబ్బంది పెట్టకుండా. ఈ బ్యాగ్ మీకు కనిపించలేదా ఏంటి? అడ్డు తప్పుకోండి సార్. మీరు జాలీగా ఉంటారు, నేనే ఇబ్బంది పడాలి. రెస్ట్ తీసుకోవడం గురించి కాదురా, అక్కడ హాస్టల్ రూమ్ని షేర్ చేసుకోవాలి. దాంతోపాటు ఈ సీట్ని కూడా షేర్ చేసుకోవాలి. కాదురా, ఆల్రెడీ ఒకసారి లవ్ వల్ల హార్ట్ బ్రేక్ అయింది కదా. ఇంకో విషయం, నేను ఆల్రెడీ కరెస్పాండెన్స్కి అప్లై చేశాను. కాదురా, నువ్వు దాని గురించి మాట్లాడకు ప్లీజ్. సరేలే, నేను తర్వాత కాల్ చేస్తాను. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్ 31. యా ఐ నో. అంటే అది నా సీట్ అని అంటున్నాను. ఇలా ఎలా జరుగుతుంది? చూపించండి. నీ ప్రాబ్లం ఏంటి హీరో? ప్రాబ్లం ఏం లేదు, అది నా సీట్ 31. అలాగా? ఇస్ ఈ బోదరింగ్ యూ బై ఎనీ ఛాన్స్? హలో బ్రదర్, ఇది ఆర్ఏసీ, అందుకే చెక్ చేస్తున్నాను. కెన్ ఐ సీ యువర్ టికెట్ ప్లీజ్? మీరు టీసీనా? ఆర్ఏసీ అంటే ఏంటో నాకు తెలుసు. రిజర్వేషన్ అగేన్స్ట్ క్యాన్సిలేషన్. సారీ, ఐ డెంట్ చెక్ మై టికెట్స్ ప్రాపర్లీ, ప్లీజ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, అప్పర్ బర్త్ నాదేనండి, కావాలంటే షిఫ్ట్ అవ్వండి. ఐ విల్ మేనేజ్ ఫర్ యూ. నో థ్యాంక్స్, విల్ మేనేజ్. ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, హెల్ప్ చేయని. సీనియర్స్కి, లేడీస్కి. కానీ ఓయ్, ఇంకెందుకు వెయిట్ చేస్తున్నావు? హలో చెప్పు. వద్దు, టైం తీసుకో. డెస్పరేట్గా ఉన్నాం అనుకుంటుంది. ఇప్పుడు కాదంటే ఎప్పుడు కుదరదు. గుర్తుందిగా లాస్ట్ టైం ఏమైంది?
Yeah, this kind of people is where everything, but is comfortable or continuity bit of the continuations. But I think is very comfortable and confidentially and. So, where are you traveling to? కోల్కతా. హౌరానా? మీరు కోల్కతానా? నేను రౌర్కెలా. You know Rabindra Sangeet that hello Amar, hello Yoga, hello Bhuvan Barak, hello. టీ టీ వేడి వేడి టీ వేడి వేడి టీ గరం గరం టీ అమ్మా. అమ్మాయితో మాట్లాడాలనుకుంటే టీ వాడుస్తాడు. వీడిని జడ్జ్ చేస్తుందిలే. మరి ఇంకేంటి ఫ్లాట్ వైట్ తాగాలా? టీ టీ గరం టీ గరం టీ అన్న ఒక టీ ఇవ్వండి. టీ టీ వేడి వేడి టీ వేడి వేడి టీ పాల టీ అన్న ఒక నిమిషం. అన్న రండి అన్న, మాకు టీ కావాలి. థ్యాంక్స్ అన్న. ఒక టీ ఇవ్వండి. మీరు కూడా తాగుతారా? ఆయనకి ఒకటి ఇవ్వండి. నాకు కూడా ఒకటి ఇవ్వండి. ఎంత అయింది? ఇద్దరికి కలిపి 100 అయింది. 100 రూపాయల? ఏంటి ఏమంటున్నారు? రిలాక్స్ ఆన్ మీ. ఈ టీకి మనం ఇవ్వచ్చు. బట్ వై ఆర్ యూ? మేడం నా దగ్గర చిల్లర లేదు. సరే అయితే తీసుకుంటాను. తీసుకుంటాను. ఓకే సార్. వై ఆర్ యూ? ఇట్స్ ఓకే అండ్ యు ఆర్ రైట్. ద టీ ఈజ్ వర్త్ ఇట్. టీ అమ్మా టీ టీ వేడి వేడి టీ. సో ఎక్కడికి వెళ్తున్నారు? టాటా, ఐ మీన్ జంషెడ్పూర్. బై ద వే ఐ యామ్ తానియా. హాయ్ ఆరఫ్. హాయ్. సో ముంబైలో ఏం చేస్తారు? స్టడీ? విచ్ కాలేజ్? విల్సన్. కాస్తేనే ఎగ్జైట్మెంట్ చూపించచ్చు కదా. ఏ నువ్వు తన నెంబర్ తీసుకున్నావా? లేదు. తన ఫుల్ నేమ్ ఏంటో అడిగావా? లేదు. సోషల్ మీడియా అకౌంట్లో కనెక్ట్ అయ్యావా? కానీ తన సోషల్ ఐడి చెప్పింది కదా. ఎక్కడ? కమాన్ చూపి. ఓకే ఇదిగో చూడు. చూపించు. ఎక్కడా? షోర్గా తెలీదు. షోర్గా తెలీదంటే? షోర్గా తెలీదంటే షోర్గా తెలీదని అర్థం. నువ్వు ఒకటో నెంబర్ దద్దమ్మరా. దద్దమంటావేంటి? నేను అందులో అందరికీ రిక్వెస్ట్ పెట్టాను. తానియా బిస్వాస్, బాగ్చి, బెనర్జీ, బరువా, బోస్ అందరికీ. వీళ్ళలో ఖచ్చితంగా ఎవరో ఒకరే. ఇదేమన్నా లాటరీ టికెట్లోని బుక్లెటా? ఒకటి కాదంటే ఇంకోటి తగలడానికి? అలా ఏం జరగదు. ఏం చేసినా ట్రైన్లోనే చేసి ఉండాలి. రాత్రి అయిపోయింది, కేసు అయిపోయింది. నీ కేసు ట్రైన్లోనే అయిపోయింది. కానీ నాకు ఒక కనెక్షన్ వచ్చింది బ్రో. అంత ఈజీగా వదిలేయలేను. అవును వదిలే. ఎంత గట్టిగా నమ్ముతావో అంతలా గాయపడతావు. గుర్తుంచుకో. సూపర్ కేర్లెస్. నన్ను ఇరిటేట్ చేయటం ఆపుతావా? నేను చెప్పాను కదా ఫోన్ పోయిందని. స్టేషన్లో 2 hours గా నీకోసం వెయిట్ చేస్తున్నాను తెలుసా? దిగిపోనా? బట్ ఓన్లీ ఆఫ్టర్ ద డీటెయిల్స్. చెప్పు, ఎలా స్టార్ట్ అయ్యింది? తను మాట్లాడాలనుకున్నాడని అర్థమైంది, కానీ కాస్త సిగ్గుపడ్డాడు. అందువల్ల నేనే ఫస్ట్ మూవ్ చేశాను.
బై ది వే ఐమ్ తాన్యా. హాయ్ ఆరవ్. హాయ్. నేను అలా చేయటం మంచిదైంది. మా ఇద్దరి మధ్య చాలా విషయాలు కామన్గా ఉన్నాయి. మేం మాటలతోనే మా జర్నీ అంతా గడిపాం. అప్పుడే టీసీ వచ్చాడు. తను వెయిట్ చేయమని అంటాడేమో అనుకున్నాను, కానీ తను ఏమీ చెప్పలేదు. తను నన్ను కలవటానికి రాత్రి వచ్చాడు. నా లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా అని తెలుసుకోవటానికి చాలా ప్రయత్నించాడు. తన అప్రోచ్ వీక్గానే ఉంది, కానీ తన ఇంటెన్షన్ కరెక్టే. దీన్ని క్లోజ్ చేయి. అయ్యో, ముందు దీన్ని క్లోజ్ చేయి. నాన్న, ఏదో సర్ప్రైజ్ ఉందన్నారు. ఏంటా సర్ప్రైజ్? ఎందుకు ఓర్పు కోల్పోతావు? వెళ్ళి గోల్ఫ్ ఆడుకో. పూర్తయ్యాక వచ్చే క్లబ్లో కలు. చెప్పండి డీ కోస్టా సార్. నేను ఎంట్రన్స్లోనే ఉన్నాను. నన్ను చూస్తున్నావేంట్రా? నాకేం తెలీదు. పద. ఎలా ఉన్నావు? అమ్మా నాన్న ఇక్కడ లోపల ఉన్నారు. ఏ టుటుల్, అక్కడ ఎవరొచ్చారు చూసావా? వాట్ ఎ సర్ప్రైజ్. లేదు అమ్మా. గౌరీ, నేను మీతో ముందే చెప్పాను కదా, టుటుల్ మన యానివర్సరీకి ఖచ్చితంగా సర్ప్రైజ్ ఇస్తుందని. చూసారా? హియర్ షీ ఇస్. వెయిట్ ఎ సెకండ్. టుటుల్, నువ్వు ఏదైనా చెప్పాలా? సారీ నాన్న, అమ్మా. యాక్చువల్లీ నేను వేరే రీజన్ కోసం ఇక్కడికి వచ్చాను. కానీ మంచిదే కదా, యానివర్సరీ కూడా వచ్చినట్టుంటుంది. మరి ఎందుకని ఇక్కడికి వచ్చావు? ఫర్ వాట్? ఆదిత్య ఇక్కడ పర్ఫార్మ్ చేస్తున్నాడు. సో యాక్చువల్లీ ఐ కేమ్ ఫర్ దట్. అంటే ఒక దెబ్బకి 2 పిట్టలు. ప్రణబ్, యు ఆర్ ఎంకరేజింగ్ హర్. అరే, షీ ఇస్ జస్ట్ 21. ఇట్స్ హర్ లైఫ్. నో. కానీ అమ్మా. సరే, నువ్వు ఎలా వచ్చావు? ట్రైనా? సూపర్. అయితే నువ్వు ఎంజాయ్ చేసి ఉంటావు కదా. చాలా ఆపుతారా? టుటుల్, we need to talk. yes we should talk. but టుటుల్, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. వెళ్ళు గోరి, వెళ్ళు. you should talk. yes you should. నేను దీన్ని ఎంత మిస్ చేస్తానో తెలుసా? ఓహో, ఎందుకైనా కరెస్పాండెన్స్? ఆ కాంక్రీట్ జంగల్లో ఒకసారి ఉండి చూడు, అప్పుడేదో ఒక స్వర్గంలానే కనిపిస్తుంది. I've decided, boss. Mumbai cancelled. వద్దా? పాస్వర్డ్ చెప్పు. నో వేస్. చెప్పు. నో చెప్పు, లేదంటే విసిరేస్తాను. 6969. యాక్చువల్లీ ఇది నాన్నగారి డేట్ ఆఫ్ బర్త్ 6th September 1969. నేనేమన్నా అన్నానా? ఏం చేస్తున్నావు? ఏరా ఆలోచిస్తున్నావు? 12th లో నేను కల్కట్టా వెళ్ళినప్పుడు ఎన్డీఏ ఎగ్జామ్ రాశాను, గుర్తుందా? అప్పుడు ట్రైన్లో ఒక అమ్మాయిని చూశాను, ఖరగ్పూర్ అమ్మాయిని. అచ్చం బెంగాలీ స్వీట్ లాగా. తర్వాత ఏమైంది? ఖరగ్పూర్ స్టేషన్లో దిగిపోయింది. నువ్వెక్కడికైనా బయటకు వెళ్తున్నావా? ఎందుకు? డోంట్ ఫర్గెట్ యువర్ బ్యాగ్. యా, ఐ వోంట్. Bye, Tanya. Bye. So, I'll call you.
యా ఓకే బాయ్. టేక్ కేర్. టేక్ కేర్ బాయ్. Hello, Boman sir. Arav Agarwal. We had spoken earlier. Oh, yes. Sit. కన్నా ఒక్కసారి నిన్ను కరెస్పాండెన్స్లో తీసుకున్నారు అంటే నీ రెగ్యులర్ అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుంది. ఒక్కటి మాత్రం నేను బెస్ట్గా చేయగలను, నిన్ను వెయిట్ లిస్ట్లో పెడతాను. సెమిస్టర్ కూడా ఇప్పుడే మొదలవుతుంది. సీట్స్ ఫ్లక్చువేట్ అవుతాయి. ఇంపార్టెంట్ మెసేజా? నో సార్, యాక్చువల్లీ ఎస్ సార్. మీ ఇంట్లో నా అడ్మిషన్స్ గురించి అడుగుతూ ఉన్నారు. ఏమీ బాధపడొద్దని చెప్పు. నువ్వు ఇంకా కరెస్పాండెన్స్ స్టూడెంట్గానే ఇక్కడ ఉన్నావు. అంతవరకు నిన్ను రెగ్యులర్ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి అనుమతిస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్. ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే జస్ట్. ఐమ్ సో సారీ, నువ్వు వెయిట్ చేయాల్సి వచ్చింది. లేదు పర్వాలేదులే, చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. నువ్వు కూడా. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మధు, మై రూమ్మేట్. హాయ్. హాయ్. దట్స్ కబీర్. హాయ్. అండ్ దట్స్ అక్షమ్. అక్కడ నలుగురికి టేబుల్ ఖాళీ ఉంది, అక్కడికి వెళ్దాం. అవి నా కోసమేనా? యా, నీకోసం ఫ్లవర్స్ తీసుకొద్దాం అనుకున్నాను. కైండ్ ఆఫ్ మ్యాచెస్. యా. నీకెలా తెలుసు? తెలీదు, టెలిపతి. ఇంకా ఏ సూపర్ పవర్స్ దాచించారు మిస్టర్ ఆరవ్ అగర్వాల్? యూ విల్ ఫైండ్ అవుట్. కమ్. డాగి మీటింగ్ కు పిలుస్తోంది. సేమ్ హియర్. ఓకే, సో ఆర్ రైట్. యా. స్పీకింగ్ ఆఫ్ సూపర్ పవర్స్, ఎవరైనా మూవీ చూసారా? మిలియన్ ఇమ్మోర్టల్. ఏం సినిమా! అందులో ఆ ఫ్యూచర్ చూసే ఆ వ్యక్తి ఉన్నాడు కదా? లేదు టాన్స్, దట్స్ అ టైమ్ డ్రైవ్. హౌ కెన్ యూ సో బ్లాండ్ అబౌట్ మూవీస్? వాట్ అబౌట్ యూ ఆరవ్? ఐ గెస్ యూ మైట్ హ్యావ్ నాట్ సీన్ ఇట్. నేను పెద్దగా మూవీస్ అంతా చూడ. సరే గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? సో ఏమవుతుందంటే అందులో ఒక గాయ్ 10,000 years ఓల్డ్. అతనుకున్న సూపర్ పవర్ ఏంటో తెలుసా? ఎవరి సూపర్ పవర్ అయినా ఆయన దొంగిలించగలడు. ఉదాహరణకి నువ్వు ఇన్విజిబుల్ అయితే ఆయన కూడా ఇన్విజిబుల్ కాగలడు. అదే దొంగిలిస్తాడు. ఇదిగో ఈ విధంగా.
చూసావుగా, వచ్చి 2 నిమిషాలు కాలేదు, హీరో అంతలో భయపడ్డాడు. ఇక ట్రైన్ మిస్ అయిపోతుందన్న భయం లేదు. తనకు కూడా ఛాన్సెస్ ఉన్నాయిలే. తను ట్రైన్లో లేదన్నదే ప్రాబ్లం. ఎందుకంటే మేడంకి ఇక్కడ ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మనోడే ఎంతో మంచోడు కదా. కమాన్ రారవ్, ఏదో ఒకటి మాట్లాడు. మ్యూజియం. హలో, గ్రౌండ్ కంట్రోల్ టు మేజర్ టామ్. వెరీ గుడ్ బ్రో. అంటే దీని తర్వాత ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారుగా, అందుకు మ్యూజియం కూడా వెళ్ళొచ్చు అని అనుకున్నాను. యా వెళ్దాం, అది ఇక్కడ దగ్గరలోనే ఉంది. మ్యూజియం. యా కుడ్ బి ఇంట్రెస్టింగ్, ఐ డోంట్ నో. యా లెట్స్ గో అండ్ ట్రై. గైస్ కమ్ ఆన్, ఇదేమైనా స్కూల్ ట్రిప్పా? యు నో వాట్, ఐ లైక్ ఇట్. మీ టూ. యా, వై నాట్? దీని తర్వాత వెళ్దాం. యూ గైస్ కెన్ క్యారీ ఆన్ దెన్. నేను మ్యూజియానికి రాలేను, యు నో ఇట్. ఫైన్ సాక్షం. ఓకే, లెట్స్ ఆర్డర్. యా లెట్స్ ఆర్డర్. సో మ్యూజియం ఏమైనా రీజన్ ఉందా? ఐ డోంట్ నో, ఐ జస్ట్ లైక్ మ్యూజియంస్. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఈ ప్రశాంతత లైబ్రరీలా ఉండదు. బ్రో, హియర్ టికెట్స్. సీ యు లేటర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ హిస్టరీ గురించి తెలుసుకోవడం అదొక వేరేలాంటి ఫీల్, బాగుంటుంది. ఇట్ కైండ్ ఆఫ్ టేక్స్ మీ బ్యాక్ హోమ్. మీ ఇంటే నువ్వు మిస్ అవుతున్నావు కదా? ఐ మీన్ ఇంట్లో ఉండడం మాత్రమే ఇష్టం అని అనట్లేదు. ఇట్స్ జస్ట్ దట్ ఈ పెద్ద సిటీలో ఎవ్రీథింగ్ ఇస్ టూ ఫాస్ట్, టూ లౌడ్. ఓకే, నువ్వు మీ ఇంటిని మిస్ అవటం లేదు, నీకు ముంబై నచ్చలేదు. ఐ జస్ట్ డోంట్ లైక్ బిగ్ సిటీస్ ఇన్ జనరల్. ఇక్కడికి వస్తే నా ప్లే లిస్ట్ మారిపోతుంది అండ్ ఐ హేట్ దట్. ఇప్పుడంతా తిరిగేలా మాట్లాడుతున్నావు. జంషెద్పూర్ వదిలి ఎక్కడైనా వెళ్ళావరా? నువ్వు అనుకున్నట్టు నేను లక్కీ కాదు. ఇక్కడ 2 విషయాలే ఫ్రీగా దొరుకుతాయి. ఒకటి గుంపు, ఇంకోటి టెన్షన్. ఎప్పుడు లాస్ట్ మూమెంట్ అయినా ఎందుకు రాయాలా చేస్తున్నావు? ఫ్లైట్ బుక్ చేయడంలో నీ ప్రాబ్లం ఏంటి? జిడ్డుగా ఉండడానికి లిమిట్ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 12 రైట్ సైడ్. ఎక్స్క్యూజ్ మీ, సారీ, ఒక నిమిషం. చెక్ చేస్తున్నాను. సార్ కొంచెం దారి ఇవ్వండి. బోగిని మీరే కొన్నారా ఏంటి? పోయా, ఊరికే ఇబ్బంది పెట్టకుండా. ఈ బ్యాగ్ మీకు కనిపించలేదా ఏంటి? అడ్డు తప్పుకోండి సార్. మీరు జాలీగా ఉంటారు, నేనే ఇబ్బంది పడాలి. రెస్ట్ తీసుకోవడం గురించి కాదురా, అక్కడ హాస్టల్ రూమ్ని షేర్ చేసుకోవాలి. దాంతోపాటు ఈ సీట్ని కూడా షేర్ చేసుకోవాలి. కాదురా, ఆల్రెడీ ఒకసారి లవ్ వల్ల హార్ట్ బ్రేక్ అయింది కదా. ఇంకో విషయం, నేను ఆల్రెడీ కరెస్పాండెన్స్కి అప్లై చేశాను. కాదురా, నువ్వు దాని గురించి మాట్లాడకు ప్లీజ్. సరేలే, నేను తర్వాత కాల్ చేస్తాను. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్ 31. యా ఐ నో. అంటే అది నా సీట్ అని అంటున్నాను. ఇలా ఎలా జరుగుతుంది? చూపించండి. నీ ప్రాబ్లం ఏంటి హీరో? ప్రాబ్లం ఏం లేదు, అది నా సీట్ 31. అలాగా? ఇస్ ఈ బోదరింగ్ యూ బై ఎనీ ఛాన్స్? హలో బ్రదర్, ఇది ఆర్ఏసీ, అందుకే చెక్ చేస్తున్నాను. కెన్ ఐ సీ యువర్ టికెట్ ప్లీజ్? మీరు టీసీనా? ఆర్ఏసీ అంటే ఏంటో నాకు తెలుసు. రిజర్వేషన్ అగేన్స్ట్ క్యాన్సిలేషన్. సారీ, ఐ డెంట్ చెక్ మై టికెట్స్ ప్రాపర్లీ, ప్లీజ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, అప్పర్ బర్త్ నాదేనండి, కావాలంటే షిఫ్ట్ అవ్వండి. ఐ విల్ మేనేజ్ ఫర్ యూ. నో థ్యాంక్స్, విల్ మేనేజ్. ఇంట్లో పెద్దవాళ్ళు అంటుంటారు, హెల్ప్ చేయని సీనియర్స్కి.
లేడీస్కి. కానీ ఓయ్, ఇంకెందుకు వెయిట్ చేస్తున్నావు? హలో చెప్పు. వద్దు, టైం తీసుకో. డెస్పరేట్గా ఉన్నావు అనుకుంటుంది. ఇప్పుడు కాదంటే ఎప్పుడు కుదరదు. గుర్తుందిగా లాస్ట్ టైం ఏమైంది? Yeah, this kind of people is where everything, but is comfortable or continuity build of the continuations. But I think is very comfortable and confidentially and so, where are you traveling to? కోల్కతా. హౌరానా? మీరు కోల్కతానా? నేను రౌర్కెలా. You know Rabindra Sangeet that hello Amar, hello Yoga, hello Bhuvan Barak, hello. టీ టీ వేడి వేడి టీ వేడి వేడి టీ గరం గరం టీ అమ్మా. అమ్మాయితో మాట్లాడాలనుకుంటే టీ వాడొస్తాడు. వీడిని జడ్జ్ చేస్తుందిలే. మరి ఇంకేంటి, ఫ్లాట్ వైట్ తాగాలా? టీ టీ గరం టీ గరం టీ అన్న ఒక టీ ఇవ్వండి. టీ టీ వేడి వేడి టీ వేడి వేడి టీ పాల టీ అన్న ఒక నిమిషం అన్న, ఎట్రండి అన్న, మాకు టీ కావాలి. థ్యాంక్స్ అన్న. ఒక టీ ఇవ్వండి. మీరు కూడా తాగుతారా? ఆయనకి ఒకటి ఇవ్వండి. నాకు కూడా ఒకటి ఇవ్వండి. ఎంత అయింది? ఇద్దరికి కలిపి 100 అయింది. 100 రూపాయల? ఏంటి ఏమంటున్నారు? రిలాక్స్ ఆన్ మీ. ఈ టీకి మనం ఇవ్వచ్చు. బట్ వై ఆర్ యూ? మేడం నా దగ్గర చిల్లర లేదు. సరే అయితే తీసుకుంటాను. తీసుకుంటాను. ఓకే సార్. వై ఆర్ యూ? ఇట్స్ ఓకే అండ్ యు ఆర్ రైట్. ద టీ ఈజ్ వర్త్ ఇట్. టీ అమ్మా, టీ టీ వేడి వేడి టీ. సో ఎక్కడికి వెళ్తున్నారు? టాటా, ఐ మీన్ జంషెడ్పూర్. బై ద వే ఐమ్ తాన్యా. హాయ్ ఆరఫ్. హాయ్. సో ముంబైలో ఏం చేస్తారు? స్టడీ? విచ్ కాలేజ్? విల్సన్. కాస్తేనే ఎగ్జైట్మెంట్ చూపించవచ్చు కదా. ఏ నువ్వు తన నెంబర్ తీసుకున్నావా? లేదు. తన ఫుల్ నేమ్ ఏంటో అడిగావా? లేదు. సోషల్ మీడియా అకౌంట్లో కనెక్ట్ అయ్యావా? కానీ తన సోషల్ ఐడి చెప్పింది కదా. ఎక్కడా? కమాన్ చూపి. ఓకే, ఇదిగో చూడు. చూపించు. ఎక్కడా? షోర్గా తెలీదు. షోర్గా తెలీదంటే? షోర్గా తెలీదంటే షోర్గా తెలీదని అర్థం. నువ్వు ఒకటో నెంబర్ దద్దమ్మరా. దద్దమంటావేంటి? నేను అందులో అందరికీ రిక్వెస్ట్ పెట్టాను. తానియా బిస్వాస్, బాగ్చి, బెనర్జీ, బరువా, బోస్ అందరికీ. వీళ్ళలో ఖచ్చితంగా ఎవరో ఒకరే. ఇదేమన్నా లాటరీ టికెట్లోని బుక్లెటా? ఒకటి కాదంటే ఇంకోటి తగలడానికి? అలా ఏం జరగదు. ఏం చేసినా ట్రైన్లోనే చేసి ఉండాలి.
రాత్రి అయిపోయింది, కేసు అయిపోయింది. నీ కేసు ట్రైన్లోనే అయిపోయింది. కానీ నాకు ఒక కనెక్షన్ వచ్చింది బ్రో, అంత ఈజీగా వదిలేయలేను. అవును, వదిలే. ఎంత గట్టిగా నమ్ముతావో అంతలా గాయపడతావు, గుర్తుంచుకో. సూపర్ కేర్లెస్. నన్ను ఇరిటేట్ చేయటం ఆపుతావా? నేను చెప్పాను కదా ఫోన్ పోయిందని. స్టేషన్లో 2 hours గా నీకోసం వెయిట్ చేస్తున్నాను తెలుసా? దిగిపోనా? బట్ ఓన్లీ ఆఫ్టర్ ద డీటెయిల్స్. చెప్పు, ఎలా స్టార్ట్ అయ్యింది? తను మాట్లాడాలనుకున్నాడని అర్థమైంది, కానీ కాస్త సిగ్గుపడ్డాడు. అందువల్ల నేనే ఫస్ట్ మూవ్ చేశాను. బై ది వే ఐమ్ తాన్యా. హాయ్ ఆరవ్. హాయ్. నేను అలా చేయటం మంచిదైంది. మా ఇద్దరి మధ్య చాలా విషయాలు కామన్గా ఉన్నాయి. మేం మాటలతోనే మా జర్నీ అంతా గడిపాం. అప్పుడే టీసీ వచ్చాడు. తను వెయిట్ చేయమని అంటాడేమో అనుకున్నాను, కానీ తను ఏమీ చెప్పలేదు. తను నన్ను కలవటానికి రాత్రి వచ్చాడు. నా లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా అని తెలుసుకోవటానికి చాలా ప్రయత్నించాడు. తన అప్రోచ్ వీక్గానే ఉంది, కానీ తన ఇంటెన్షన్ కరెక్టే. దీన్ని క్లోజ్ చేయి. అయ్యో, ముందు దీన్ని క్లోజ్ చేయి. నాన్న, ఏదో సర్ప్రైజ్ ఉందన్నారు. ఏంటా సర్ప్రైజ్? ఎందుకు ఓర్పు కోల్పోతావు? వెళ్ళి గోల్ఫ్ ఆడుకో. పూర్తయ్యాక వచ్చి క్లబ్లో కలు. చెప్పండి డీ కోస్టా సార్. నేను ఎంట్రన్స్లోనే ఉన్నాను. నన్ను చూస్తున్నావేంట్రా? నాకేం తెలీదు. పద. ఎలా ఉన్నావు? అమ్మా నాన్న ఇక్కడ లోపల ఉన్నారు. ఏ టుటుల్, అక్కడ ఎవరొచ్చారు చూసావా? వాట్ ఎ సర్ప్రైజ్. లేదు అమ్మా. గౌరీ, నేను మీతో ముందే చెప్పాను కదా టుటుల్ మన యానివర్సరీకి ఖచ్చితంగా సర్ప్రైజ్ ఇస్తుందని. చూసారా? హియర్ షీ ఇస్. వెయిట్ ఎ సెకండ్. టుటుల్, నువ్వు ఏదైనా చెప్పాలా? సారీ నాన్న, అమ్మా. యాక్చువల్లీ నేను వేరే రీజన్ కోసం ఇక్కడికి వచ్చాను. కానీ మంచిదే కదా, యానివర్సరీ కూడా వచ్చినట్టుంటుంది. మరి ఎందుకని ఇక్కడికి వచ్చావు? ఫర్ వాట్? ఆదిత్య ఇక్కడ పర్ఫార్మ్ చేస్తున్నాడు. సో యాక్చువల్లీ ఐ కేమ్ ఫర్ దట్. అంటే ఒక దెబ్బకి 2 పిట్టలు. ప్రణబ్, యు ఆర్ ఎంకరేజింగ్ హర్. అరే, షీ ఇస్ జస్ట్ 21. ఇట్స్ హర్ లైఫ్. నో. కానీ అమ్మా. సరే, నువ్వు ఎలా వచ్చావు? ట్రైనా? సూపర్. అయితే నువ్వు ఎంజాయ్ చేసి ఉంటావు కదా. చాలా ఆపుతారా? టుటుల్, we need to talk. yes we should talk. but టుటుల్, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. వెళ్ళు. గోరి వెళ్ళు. you should talk. yes you should. నేను దీన్ని ఎంత మిస్ చేస్తానో తెలుసా? ఓహో, ఎందుకైనా కరెస్పాండెన్స్? ఆ కాంక్రీట్ జంగల్లో ఒకసారి ఉండి చూడు, అప్పుడేదో ఒక స్వర్గంలానే కనిపిస్తుంది. ఐవ్ డిసైడెడ్ బాస్, ముంబై క్యాన్సల్డ్. వద్దా? పాస్వర్డ్ చెప్పు. నో వేస్. చెప్పు. నో చెప్పు, లేదంటే విసిరేస్తాను. 6969. యాక్చువల్లీ ఇది నాన్నగారి డేట్ ఆఫ్ బర్త్ 6th September 1969.
నేనేమన్నా అన్నానా? ఏం చేస్తున్నావు? ఏరా ఆలోచిస్తున్నావు? 12th నేను కల్కట్టా వెళ్ళినప్పుడు ఎన్డీఏ ఎగ్జామ్ రాశాను, గుర్తుందా? అప్పుడు ట్రైన్లో ఒక అమ్మాయిని చూశాను, ఖరగ్పూర్ అమ్మాయిని. అచ్చం బెంగాలీ స్వీట్ లాగా. తర్వాత ఏమైంది? ఖరగ్పూర్ స్టేషన్లో దిగిపోయింది. నువ్వెక్కడికైనా బయటకు వెళ్తున్నావా? ఎందుకు? డోంట్ ఫర్గెట్ యువర్ బ్యాగ్. యా, ఐ వోంట్. Bye, Tanya. Bye. So, I'll call you? Yeah. Okay. Bye. Take care. Take care. Bye. Hello, Boman sir. Arav Agarwal. We had spoken earlier. Oh, yes. Sit. కన్నా, ఒక్కసారి నిన్ను కరెస్పాండెన్స్లో తీసుకున్నారు అంటే నీ రెగ్యులర్ అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుంది. ఒక్కటి మాత్రం నేను బెస్ట్గా చేయగలను, నిన్ను వెయిట్ లిస్ట్లో పెడతాను. సెమిస్టర్ కూడా ఇప్పుడే మొదలవుతుంది. సీట్స్ ఫ్లక్చువేట్ అవుతాయి. ఇంపార్టెంట్ మెసేజా? No, sir. Actually, yes, sir. మీ ఇంట్లో నా అడ్మిషన్స్ గురించి అడుగుతూ ఉన్నారు. ఏమీ బాధపడొద్దని చెప్పు. నువ్వు ఇంకా కరెస్పాండెన్స్ స్టూడెంట్గానే ఇక్కడ ఉన్నావు. అంతవరకు నిన్ను రెగ్యులర్ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి అనుమతిస్తాను. థ్యాంక్ యూ, సార్. ఓకే. థ్యాంక్ యూ, సార్. హాయ్. ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే జస్ట్. ఐమ్ సో సారీ, నువ్వు వెయిట్ చేయాల్సి వచ్చింది. లేదు, పర్వాలేదులే. చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. నువ్వు కూడా. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మధు, మై రూమ్మేట్. హాయ్. హాయ్. దట్స్ కబీర్. హాయ్. అండ్ దట్స్ అక్షమ్. అక్కడ నలుగురికి టేబుల్ ఖాళీ ఉంది, అక్కడికి వెళ్దాం.
అవి నా కోసమేనా? యా, నీకోసం ఫ్లవర్స్ తీసుకొద్దాం అనుకున్నాను. కైండ్ ఆఫ్ మ్యాచెస్. యా, నీకెలా తెలుసు? తెలీదు, తెలిపతి. ఇంకా ఏ సూపర్ పవర్స్ దాచించారు మిస్టర్ ఆరవ్ అగర్వాల్? యూ విల్ ఫైండ్ అవుట్. కమ్. డాగి మీటింగ్ కు పిలుస్తోంది. సేమ్ హియర్. ఓకే, సో ఆర్ రైట్. యా, స్పీకింగ్ ఆఫ్ సూపర్ పవర్స్, ఎవరైనా మూవీ చూసారా? మిలియన్ ఇమ్మోర్టల్. ఏం సినిమా! అందులో ఆ ఫ్యూచర్ చూసే ఆ వ్యక్తి ఉన్నాడు కదా? లేదు టాన్స్, దట్స్ అ టైమ్ డ్రైవ్. హౌ కెన్ యూ సో బ్లాండ్ అబౌట్ మూవీస్? వాట్ అబౌట్ యూ ఆరవ్? ఐ గెస్ యూ మైట్ హ్యావ్ నాట్ సీన్ ఇట్. నేను పెద్దగా మూవీస్ అంతా చూడ. సరే గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? సో ఏమవుతుందంటే అందులో ఒక గాయ్ 10,000 years old. అతనుకున్న సూపర్ పవర్ ఏంటో తెలుసా? ఎవరి సూపర్ పవర్ అయినా ఆయన దొంగిలించగలడు. ఉదాహరణకి నువ్వు ఇన్విజిబుల్ అయితే ఆయన కూడా ఇన్విజిబుల్ కాగలడు. అదే దొంగిలిస్తాడు. ఇదిగో ఈ విధంగా. చూసావుగా, వచ్చి 2 నిమిషాలు కాలేదు, హీరో అంతలో భయపడ్డాడు. ఇక ట్రైన్ మిస్ అయిపోతుందన్న భయం లేదు. తనకు కూడా ఛాన్సెస్ ఉన్నాయిలే. తను ట్రైన్లో లేదన్నదే ప్రాబ్లం. ఎందుకంటే మేడంకి ఇక్కడ ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మనోడు ఎంతో మంచోడు కదా. కమాన్ రారవ్, ఏదో ఒకటి మాట్లాడు. మ్యూజియం. హలో, గ్రౌండ్ కంట్రోల్ టు మేజర్ టామ్. వెరీ గుడ్ బ్రో. అంటే దీని తర్వాత ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారుగా, అందుకు మ్యూజియం కూడా వెళ్ళొచ్చు అని అనుకున్నాను. యా, వెళ్దాం. అది ఇక్కడ దగ్గరలోనే ఉంది. మ్యూజియం. యా. కుడ్ బి ఇంట్రెస్టింగ్, ఐ డోంట్ నో. యా, లెట్స్ గో అండ్ ట్రై. గైస్ కమ్ ఆన్, ఇదేమైనా స్కూల్ ట్రిప్పా? యు నో వాట్, ఐ లైక్ ఇట్. మీ టూ. యా, వై నాట్? దీని తర్వాత వెళ్దాం. యూ గైస్ కెన్ క్యారీ ఆన్ దెన్. నేను మ్యూజియానికి రాలేను, యు నో ఇట్. ఫైన్ సాక్షం. ఓకే, లెట్స్ ఆర్డర్. యా, లెట్స్ ఆర్డర్. సో మ్యూజియం ఏమైనా రీజన్ ఉందా? ఐ డోంట్ నో, ఐ జస్ట్ లైక్ మ్యూజియంస్. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఈ ప్రశాంతత లైబ్రరీలా ఉండదు. బ్రో, హియర్ టికెట్స్. సీ యు లేటర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ హిస్టరీ గురించి తెలుసుకోవడం అదొక వేరేలాంటి ఫీల్. బాగుంటుంది. ఇట్ కైండ్ ఆఫ్ టేక్స్ మీ బ్యాక్ హోమ్. మీ ఇంటి నువ్వు మిస్ అవుతున్నావు కదా? ఐ మీన్ ఇంట్లో ఉండడం మాత్రమే ఇష్టం అని అనట్లేదు. ఇట్స్ జస్ట్ దట్ ఈ పెద్ద సిటీలో ఎవ్రీథింగ్ ఇస్ టూ ఫాస్ట్, టూ లౌడ్. ఓకే, నువ్వు మీ ఇంటిని మిస్ అవటం లేదు, నీకు ముంబై నచ్చలేదు. ఐ జస్ట్ డోంట్ లైక్ బిగ్ సిటీస్ ఇన్ జనరల్. ఇక్కడికి వస్తే నా ప్లే లిస్ట్ మారిపోతుంది అండ్ ఐ హేట్ దట్.